హలో మై డే బంగారమ్స్, ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు 2025 ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ ఒక డీటెయిల్డ్ రివ్యూ అనమాట. సో ఫస్ట్ బండి గురించిన వివరాలు చూసుకుందాం, ఏమేమి కొత్త పాయింట్స్ దీంట్లో ఆఫర్ చేశారనేది, దాంతోపాటు ఏమేమి అప్డేట్స్ దీనికి ఇచ్చారనేది, అండ్ ఏ విధంగా దీని ఒక వాల్యూ ప్రపోజిషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని. ఫస్ట్ డిజైన్ పరంగా చూసినట్లయితే మనకి దీని ఒక ప్లాట్ఫామ్ చూసినట్లయితే ఆల్ఫా ఆర్కిటెక్చర్ ఆ ప్లాట్ఫామ్ పైన చేయబడింది అనమాట. సో ఆల్ఫా అనేది అజైల్, లైట్ వెయిట్, ఫ్లెక్సిబుల్, అడాప్టివ్ ఇదనమాట ప్లాట్ఫామ్, అండ్ మోనోకాక్ చాసీ ఇది. సో దానివల్ల మనకి హ్యాండ్లింగ్ అనేది, స్టెబిలిటీ, కార్నరింగ్ స్టెబిలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో చేయబడిన స్టర్డీ చాసీ అనమాట. అండ్ పేరు ఆల్ట్రోస్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం చూద్దాం. ఆల్ట్రోస్ అనే పదం అనేది ఒక లాంగ్ డిస్టెన్స్ సీ బర్డ్, అది ఆల్బట్రాస్ అని ఆ బర్డ్ ఒక పేరు, ఆ పక్షి ఒక పేరు. సో ఆల్బట్రాస్ ఆ పక్షి ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటి, స్పీడ్, అజిలిటీ అండ్ స్టెబిలిటీ అనమాట, అండ్ పాయిజ్ అనమాట. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఈ కార్లో నింపున్నారు కాబట్టి ఆల్బట్రాస్ది షార్ట్ ఫామ్ అనేది ఆల్ట్రాస్ అనమాట. సో అలా దీని ఒక పేరు ఆల్ట్రాస్గా పెట్టడం జరిగింది. డిజైన్ పరంగా చూసినట్లయితే చాలా చాలా ప్రీమియం అప్ మార్కెట్ ఫీల్ ఇవ్వడానికి దీంట్లో ప్రయత్నం చేశారు. మీరు చూడొచ్చు డిఆర్ఎల్స్ అనేది చాలా చాలా హయ్యర్ సెగ్మెంట్ కార్ లెక్క కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా లైటింగ్, కంప్లీట్ లైటింగ్, అది ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ నుంచి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ వరకు కంప్లీట్లీ ఎల్ఈడి లైటింగ్ అనమాట. ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇక్కడ ఇచ్చారు, ట్విన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇక్కడ, ప్లస్ నీట్లీ ఇన్కార్పొరేటెడ్ ఫాగ్ ల్యాంప్స్ అనేది ఇచ్చారు, అది కూడా ఎల్ఈడి. ప్లస్ ఫ్రంట్ ఏదైతే బంపర్ ఉందో అది రీడిజైన్ చేయబడింది. ఈ యొక్క ఫ్రంట్ ఫ్యాషియా కూడా కంప్లీట్లీ రివాంప్ చేయబడింది. బానెట్ లైన్స్ దాంట్లో ఉన్న మసిల్ క్యారెక్టర్ని హైలైట్ చేస్తాయి. ఏరో డైనామిక్ ఎఫిషియన్సీ కోసం ఈ ఏరోడక్ట్స్ అనేది స్పెషల్గా ఇవ్వబడ్డాయి. ప్రొఫైల్కి వచ్చినట్లయితే మనకి ఈ షార్ప్ షూటర్ డిజైన్ లాంగ్వేజ్ అనేది ఇంకా క్లియర్గా కనపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 ఇంచ్ వీల్స్ వాళ్ళు బేస్ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా సేఫ్టీ ఫీచర్స్ కూడా 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా వాళ్ళు బేస్ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్, వాళ్ళు ఈ యొక్క దీన్ని డిప్లాయ్ చేసినందుకు ఈ యొక్క రూల్ని. అండ్ కొంత మ్యానుఫ్యాక్చరర్స్ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు, కానీ టాటా హ్యాస్ యాక్చువల్లీ గాన్ అహెడ్ అండ్ డిప్లాయిడ్ ఇట్ అమంగ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్. మీకు అన్ని ఫీచర్స్ ఇవ్వడానికి ఇక్కడ ట్రై చేశారు. అదేవిధంగా డిస్క్ బ్రేక్స్ ఓన్లీ ఫ్రంట్ వీల్స్ పైన కనిపిస్తున్నాయి మనకి. నేను చెప్పినట్టు ఇవి గుడ్ఇయర్ టైర్స్ అనమాట. అండ్ 185/60 16 ఇంచ్ వీల్స్ అనేది మనకి లభిస్తున్నాయి. ఈ అలాయ్ వీల్ డిజైన్ కూడా మనకి ఒకలాంటి ఏరో ఇన్సర్ట్, అంటే ఏరోడైనామిక్ ఎఫిషియన్సీ కోసం చేయబడ్డాయి అనమాట. టు రిడ్యూస్ డ్రాగ్ అండ్ టు ఇంప్రూవ్ ఏరోడైనామిక్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ రోలింగ్ రెసిస్టెన్స్. సో మైలేజ్ కూడా మనకి బెటర్గా వస్తుంది. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. ఇక్కడ ఒకలాంటి జ్యువెల్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్లో. అండ్ ఈ నియాన్ ఆరెంజ్ కలర్ కూడా చాలా చాలా వైబ్రెంట్గా ఉందన్నమాట, హెడ్ టర్నర్గా ఉంది. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కూడా ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లో ఆఫర్ చేశారు విత్ రిక్వెస్ట్ సెన్సర్, అది కూడా చాలా చక్కగా ఉంది. బ్లాక్ అండ్ బీ పిల్లర్ ఉంది. ఈ పియానో బ్లాక్ ఫినిష్ అనేది కంప్లీట్ షోల్డర్ లైన్లో దీని ఒక స్పోర్టీ క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. బ్లాక్ అండ్ రూఫ్ టాప్ అనేది ఇచ్చారు అలాంగ్ విత్ ది సన్ రూఫ్ అనమాట. అండ్ దిస్ కంప్లీట్స్ అ బ్యూటిఫుల్లీ కార్వ్డ్ అవుట్ ప్రొఫైల్ సెక్షన్. సో మూవింగ్ ఆన్ టు టెయిల్ సెక్షన్, ఇది ఒక బ్యూటిఫుల్
స్పోర్ట్స్ హ్యాచ్ డిజైన్ని కంప్లీట్ చేస్తుందని చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉండే, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఈ ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్తో పాటు అండ్ ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ క్లస్టర్తో పాటు కంప్లీట్లీ రీవ్యాంప్ డిజైన్ అనమాట. చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అండ్ ఆల్ట్రోస్ కంటూ ఒక యూనిక్ క్యారెక్టర్ అనేది ఇచ్చేసారు ఈ యొక్క టైల్ ల్యాంప్ క్లస్టర్తో. సో మనం దూరం నుంచే ఐడెంటిఫై చేయొచ్చు ఆల్ట్రోస్ వెళ్తుంది అనేది. ఆల్ట్రోస్ బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తుంది, టాటా బ్యాజింగ్ ఇక్కడ ఉంది, రేర్ వ్యూ కెమెరా ఉంది, రేర్ బంపర్ కూడా చాలా చక్కగా ఇది మెటిక్యులస్లీ క్రాఫ్టెడ్ అని చెప్పొచ్చు విత్ ఇన్కార్పొరేటెడ్ పార్కింగ్ సెన్సర్స్. ఇప్పుడు టైల్ సెక్షన్లో ఉన్నాం కాబట్టి మనం ఒక్కసారి బూట్ స్పేస్ చూసుకుందాము. బూట్ స్పేస్ అరౌండ్ 345 లీటర్స్ బూట్ స్పేస్ అండి. సో మోర్ దెన్ సఫిషియంట్ బూట్ స్పేస్ అండి. నాకు తెలిసి క్లాస్ లీడింగ్ అనుకుంటా. ఏ హ్యాచ్ బ్యాక్ కూడా 345 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తలేదు. సూట్ కేసెస్ అని ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒకలాంటి బెంచ్ టైప్ సీట్ ఇచ్చారు కాబట్టి ఇది కంప్లీట్లీ మీరు ఫోల్డ్ ఫ్లాట్ చేసుకొని ఇంకా యూ కెన్ మేక్ వే ఫర్ మోర్ రూమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రొఫైల్కి రాగానే మనం డోర్ ఓపెనింగ్ యాంగిల్ టెస్ట్ అనేది చేస్తాము అలాంగ్ విత్ గ్రౌండ్ క్లియరెన్స్ టెస్ట్. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో 165 mm ఉంది, మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ డే టు డే యూసేజ్. అండ్ నాకు తెలిసి హ్యాచ్ బ్యాక్లోనే బెస్ట్ డోర్ ఓపెనింగ్ యాంగిల్ ఆఫర్ చేసేది కూడా ఆల్ట్రోసే. సో ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ప్రాక్టికాలిటీ ఉండనివ్వండి, ఫీచర్స్ ఉండనివ్వండి, సేఫ్టీ ఉండనివ్వండి, పర్ఫార్మెన్స్ ఉండనివ్వండి, పవర్ ట్రైన్ ఆప్షన్స్ ఉండనివ్వండి, ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉండనివ్వండి, ప్రతి ఎలిమెంట్లో ఆల్ట్రోస్ని వాళ్ళు వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ చాలా కస్టమైజేషన్ అంటే చాలా వరకు పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా దీన్ని ముందుకు తీసుకొచ్చారు. సో ఫస్ట్ చూడండి, ఆల్మోస్ట్ 90 degrees మనకి ఈ డోర్ ఓపెనింగ్ యాంగిల్ అనేది మనకి లభిస్తుంది. సో దీనివల్ల గెటింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద క్యాబిన్ ఇస్ వెరీ వెరీ ఈజీ. అదే పరంగా మనకి సెకండ్ రో సీటింగ్ చూసినా ఇక్కడ కూడా మనకి 90 degree ఓపెనింగ్ యాంగిల్ ఇచ్చారు. సో దీనివల్ల ఎల్డర్లీ పీపుల్ ఈజీగా కార్లో కూర్చోవచ్చు. సో కార్లో కూర్చున్న తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ థై సపోర్ట్ చాలా చక్కగా ఉంది. ఫ్రంట్ సీట్ బ్యాక్ అనేది కార్వ్ అవుట్ చేయబడింది. సో దానివల్ల మనకి లెగ్ రూమ్ అనేది ఆప్టిమైజ్ అయింది. అదేవిధంగా హెడ్ రూమ్ కూడా మోర్ దెన్ సఫిషియంట్ ఉంది నాకు తెలిసి. అండ్ ఎస్, మోర్ దెన్ సఫిషియంట్. అండ్ దాంతోపాటు అండర్ థై సపోర్ట్ చక్కగా ఉంది అండ్ రిక్లైన్ యాంగిల్ కూడా రిలాక్స్డ్గా ఉంది కాబట్టి విత్ డెడికేటెడ్ హెడ్ రెస్ట్ చాలా కంఫర్టబుల్గా మీరు కూర్చొని లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ మీరు హ్యాపీగా వెళ్ళవచ్చు, ఆఫరింగ్ ఫెటిగ్ ఫ్రీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. వెనకాల సీట్లో మనకి డెడికేటెడ్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, ఎయిర్ కాన్ వెంట్స్ ఇచ్చారు, టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, బాటిల్ హోల్డర్స్ ఆల్ 4 doors ఇచ్చారు, 8 speaker సిస్టమ్ అనమాట, 4 speakers అండ్ 4 tweeters, క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఫ్రమ్ హర్మాన్ కార్డోన్ అండ్ సన్ రూఫ్ ఆఫర్ చేయడం కూడా ఒక నీట్ టచ్ అని చెప్పదలుచుకుంటున్నాను. సో మైడే బంగారం ఇంటీరియర్లో మనకి నచ్చిన విషయం ఏంటంటే ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి. ఇది 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట. దీంట్లోనే పెట్రోల్ డీసీఏలో మనకి 10-inch స్క్రీన్ వస్తుంది. ఇదైతే 7-inch డీజిల్ మాన్యువల్ టాప్ వేరియంట్లో మనకి. అండ్ దీంట్లో మనకి డ్రైవింగ్ మోడ్ కూడా ఈకో అండ్ సిటీ వస్తుంది, స్పోర్ట్ మోడ్ అనేది రాదు. ప్లస్ స్పీడో క్లస్టర్ కూడా ఒక 10-inch డిస్ప్లే అనమాట. అండ్ ఆల్ ద రెలవెంట్ ఇన్ఫో మనకి డిస్టెన్స్ టు ఎంటీ, రేంజ్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ కన్సంప్షన్ ఇవన్నీ చూపిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది, చాలా ఇంట్యూటివ్ టచ్ రెస్పాన్స్. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది. సౌండ్ సిస్టమ్ నేను చెప్పినట్టు 8 speakers ఉన్నాయి. సరౌండ్ వ్యూ ఇక్కడ ఇది ప్రెస్ చేసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2Dలో 3Dలో వ్యూస్ అనేది కనిపిస్తుంది. సో 3Dలో పెట్టుకుంటే మనకి కంప్లీట్ 3D వ్యూ అనేది కనిపిస్తుంది. అండ్ ఎవరైనా మోటరిస్ట్ దగ్గర వచ్చినా కానీ మనకి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేస్తుంది. చూడండి ఎలా అలర్ట్ చేస్తుందో ఇది. సో అలా మీకు బ్లైండ్ స్పాట్స్లో ఉన్నా, లేకపోతే అనుకోకుండా ఎవరైనా చిన్న పిల్లలు కానీ, ఏదైనా చిన్న పప్పీ కానీ, ఏదైనా పిల్లి కానీ వచ్చినా కానీ ఆ సెన్సర్స్ ఇమ్మీడియట్గా మిమ్మల్ని అలర్ట్ చేసేస్తాయి, సమ్వన్ దేర్ ఇస్ అరౌండ్ ద కార్ అన్నట్టు. సో అలా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లైఫ్ సేవింగ్ సేఫ్టీ ఫీచర్స్. ఇంకోటి ఏంటంటే బ్లైండ్ వ్యూ మానిటర్. మన ఇండికేటర్ వేసేటప్పుడు మనకి చూడండి, లెఫ్ట్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ సైడ్ బ్లైండ్ స్పాట్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అదేవిధంగా రైట్ ఇండికేటర్ వేస్తే మనకి రైట్ సైడ్ బ్లైండ్ స్పాట్ ఎలిమినేట్ అవుతుంది. ఇది చాలా చాలా లైఫ్ సేవింగ్ ఫీచర్ అండి. యూజువల్లీ మనం డ్రైవ్ చేసేటప్పుడు బ్లైండ్ స్పాట్స్లో ఉన్న వాళ్ళే అనుకోకుండా యాక్సిడెంట్లో ఇరుక్కుపోయేది. ఎందుకంటే మనం టర్న్ చేసేటప్పుడు వాళ్ళు కనిపించరు, వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళు బ్లైండ్ స్పాట్లో ఉన్నారని. సో అలా ఆ మిస్అండర్స్టాండింగ్ వల్లనే మనకి యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ జరిగేది. సో ఈ బ్లైండ్ స్పాట్ ఎలిమినేటర్ అనేది ఒక లైఫ్ సేవింగ్ ఫీచర్, చాలా చాలా ప్రాణాలు అనేది కాపాడబడతాయి. అండ్ అదే కాకుండా సేఫ్టీ పరంగా అయితే మొత్తం నింపేశారు. అండ్ దీంట్లో కూడా క్లస్టర్లో కూడా అన్ని రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేసారు. ఈ యాంబియంట్ లైటింగ్ అనేది చాలా చాలా ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. అండ్ మీ ఎంటైర్ ఒక హెక్టిక్ డే తర్వాత ఇట్ విల్ లిఫ్ట్ యువర్ మూడ్ to make you feel much better once you're sitting inside the cabin and gives you a really premium car feel.
సో సేఫ్టీ పరంగా చూసినట్లయితే అసలు సేఫ్టీ గురించి ఎంఫసైజ్ చేసింది టాటా వాళ్ళు మోర్ దెన్ ఎనీ అదర్ మ్యానుఫ్యాక్చరర్. అండ్ ఇప్పుడు సేఫ్టీ అనేది అందరికీ ప్రయారిటీ అనేది తెలిసి వచ్చింది. ఓన్లీ మైలేజ్ మాత్రం కాదు, మనకి క్యాబిన్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. సో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, గ్లోబల్ ఎన్క్యాప్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు ఈ క్యాబిన్ అనేది వస్తుంది. అండ్ అదే కాకుండా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు. ESP అనేది కూడా స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్ నుంచి. సో హ్యాట్స్ ఆఫ్ టు టాటా ఫర్ దాట్. అండ్ ఆల్సో మనకి ప్రైస్ పరంగా చూసినట్లయితే 6.89 lakhs నుంచి అన్ని ఫీచర్స్ ఇచ్చినా కానీ మనకి ప్రైసింగ్ వాళ్ళు మరీ ఎక్కువగా పెంచకుండా 6.89 lakhs ఫర్ ద స్టార్టింగ్ వేరియంట్ అనమాట. అండ్ గోస్ ఆల్ ద వే అప్ టు 11.49 lakhs. సో నాకు తెలిసి అల్టిమేట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్గా ఈ ఆల్ట్రోస్ అనేది ముందుకు వస్తుంది ఈ హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో. మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి, మీరు కూడా కంపేర్ చేసి చూడండి. నాకు తెలిసి వేరే ఏ హ్యాచ్ బ్యాక్ కూడా ఇటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫీచర్స్ అండ్ సేఫ్టీ అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ అన్నీ కలిపి ఒక ప్యాకేజ్గా ముందుకు వచ్చేది చాలా చాలా కష్టం. సో ఖచ్చితంగా ఇట్ షైన్స్ యాజ్ ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ఇట్ సెగ్మెంట్.